ఏం చదువుకుంది, ఏం చేస్తుంది? అదే మ్యారేజ్. ఏం చదువుకున్నది, ఏం చేస్తుంది? 10th వరకు. జనరల్గా ఇప్పుడు చూస్తున్న వాళ్ళంతా బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్న భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ అమ్మాయి 10th తోటే ఆపేసింది కాబట్టి ఉద్యోగం ఏమైనా చేస్తుందా, పని ఏమైనా చేస్తుందా? లేదండి. అదొక కారణం. సరే, ఈ అమ్మాయి జాతకంలో ప్రధానమైన దోషం కనపడుతుంది. చూడగానే జాతకంలో కనపడుతుంది ఏంటంటే శుక్రుడు దగ్ధమవుతున్నాడమ్మా. సూర్యుడు 17 డిగ్రీల్లో ఉంటే శుక్రుడు 9 డిగ్రీల్లో ఉండి అతి దగ్గరగా ఉండడం వలన దగ్ధమవుతున్నాడు. శుక్రుడు దగ్ధమవుతున్నాడు, పెళ్లి కావడం కష్టం. ముందు సూర్య భగవాన్ని ప్రార్థించాలి. తర్వాత మిగిలిన దోషాలు ఏంటంటే కుజుడిని వివాహాన్ని, వైవాహిక జీవితాన్ని, భర్తని సూచించేటటువంటి కుజుడు రాహుకేతుల మధ్యలో నలిగిపోతున్నాడు. కానీ గురుబలం చాలా బాగుంది కాబట్టి ఈ అమ్మాయి గనక నిత్యము సుబ్రహ్మణ్య స్వామిని, రాహుకేతువుల్ని ప్రార్థించేటట్లయితే అప్పుడు ఆ అమ్మాయికి త్వరలో వివాహం జరుగుతుంది. ఇప్పుడు గోచార గురువు కుజుడితో ఉన్నాడు, అందుకోసమని ఈ అమ్మాయికి. కానీ చాలా లేట్ అయిపోయింది వివాహం జరగడం. ఇప్పుడు ఎంతవరకు ఫలిస్తుందో చెప్పలేము. ఎందుకంటే 34 ఏళ్ల వయసు వచ్చేదాకా మీరు సరైన జ్యోతిష పండితుడిని సంప్రదించి దానికి పరిహారం తెలుసుకోలేదు. తెలుసుకొని ఉన్నట్లయితే ఈ అమ్మాయికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురువు గారు చెప్పిన